రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం, ఉక్రెయిన్ రష్యా మీద యుద్ధం. ఈ రెండు యుద్ధాల్లో ఇప్పుడు కొత్త సమస్య ఏంటంటే, ఒకప్పుడు దేశభక్తి అనేది నరనరాల్లో ఉండేటటువంటి రోజుల నుంచి ఇప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాలకు కూడా కొత్త తరం ఓ పెద్ద సమస్య కూర్చుంది. వీళ్ళు అంతర్జాతీయ పౌరులు, ఈ దేశంలో పుట్టి ఎక్కడెక్కడో బతకాలనుకుంటారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులతో తమకు సంబంధం లేదు. దానికి తోడు దేశభక్తి అనేటటువంటిది నామమాత్రం. ఈ కంపెనీలో నుంచి ఆ కంపెనీలోకి ఉద్యోగంలాగా ఈ దేశం ఆ దేశం అని ఆలోచిస్తారు తప్పించి, నా దేశం నా భౌగోళిక స్వరూపం, నా దేశం కోసం నేను ప్రాణాలు అర్పించాలి అనేటటువంటి భావన ఉండట్ల. ఎస్పెషల్లీ కమ్యూనిస్ట్ దేశాలు ఈ రెండు కూడా, రష్యా ఉక్రెయిన్ కూడా. అలాంటి దేశాలకు కూడా ఇదే పరిస్థితి తలెత్తినటువంటి సిచ్యుయేషన్. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, రష్యా సైనికులు అనేక మంది చనిపోయారు. యువతరాన్ని రెండయ్యా సైన్యాల్లో కంటే రావట్ల, బలవంతంగా తీసుకొస్తుంటే రచ్చ చేస్తున్నారు. తర్వాత యుద్ధంలో మళ్ళీ అక్కడ ప్రజలు తిరగబడతారని తగ్గాల్సి వస్తుంది. ఉక్రెయిన్ది సేమ్ పరిస్థితి. అలాంటి సిచ్యుయేషన్లో ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక వీడియోని షేర్ చేసుకున్నారు. ఒక అతను ఆయన దగ్గరకు వచ్చాడు 1941, అంటే రెండో ప్రపంచ యుద్ధం టైంలో 41 నుంచి 45 దాకా నేను యుద్ధంలో పనిచేశాను, ఫ్రంట్ లైన్లో యుద్ధంలో సైనికుడిగా పనిచేశాను. ఇప్పుడు ఉక్రెయిన్ని ఓడించేటటువంటి సందర్భంలో నన్ను తీసుకోండి అని చెప్పి 100 ఏళ్ల పైబడినటువంటి ఒక సైనికుడు వచ్చి అడగటం అన్నటువంటిది సంచలనం సృష్టించింది. ఆ వీడియో ప్రొజెక్ట్ చేస్తూ యువతరం ఇలాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి, దేశం ఇట్లాంటి వాళ్ళని చూసి గర్వపడుతుంది అంటూ చెప్పుకొస్తున్నాడు పుతిన్.